హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు మౌనిక. మీరు నా ఛానల్లో ఎటువంటి కంటెంట్ చూస్తారంటే కుకింగ్, బ్లాగ్స్, డెకోర్, క్లీనింగ్, షాపింగ్, ఇంకా డిఫరెంట్ కంటెంట్ మీరు నా ఛానల్లో చూస్తారు. సో ఈరోజు వ్లాగ్లోకి వెళ్దామా. మేము ఉండేది ఓసూర్లో కదా. సో ఓసూర్లోని టైటాన్ ఎగ్జిబిషన్ పెడతారు. అంటే టైటాన్ షోరూమ్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే వాచెస్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. సో వాళ్ళు అప్పుడప్పుడు ఇయర్కి ఒక 2 టైమ్స్ అలా ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఆఫర్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు బ్యాగ్స్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బ్యాగ్స్ ఉన్నాయి. సో అవి చూస్తూ ఉన్నాము. కలెక్షన్ ఏమంత బాగాలేదు. ఆఫర్ వచ్చేసి 60% అలా పెట్టున్నారు ఎంఆర్పి పైన. దానికన్నా బయట తీసుకునే బెస్ట్ అనిపించింది ఆ బ్యాగ్స్ చూసేటప్పటికి. ఇంకా వాచెస్ సంగతిలోకి వచ్చేసామంటే వాచెస్ వచ్చేసి మొత్తం డిఫరెంట్ బ్రాండ్స్ అంతా ఇక్కడే పెట్టున్నారు. అంటే ఎప్పుడైనా ఆఫర్లో ఎలా పెడతారు, అవి సేల్ కాకుండా ఉంటాయి కదా. సో దాన్ని మాత్రమే ఆఫర్లో పెడతారు. ఇక్కడ అలాగే పెట్టున్నారు. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయంటే టైటాన్, ఫాస్ట్ ట్రాక్, మైకల్ కోర్స్, టామీ హైల్ఫిగర్, సొనాటో, ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నాకు అంతగా బ్రాండ్స్ గురించి ఎక్కువ తెలియదు వాచెస్లో. నాకు తెలిసింది ఎక్కువ వచ్చేసి ఫాస్ట్ ట్రాకే, అలాగే టైటాన్. ఫాస్ట్ ట్రాక్లో కొన్ని వాచెస్ చూస్తూ ఉన్నాను. కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్లో చూస్తూ ఉంటే మాకు ఒక 3 వాచెస్ నచ్చాయి. మా ఫ్రెండ్ ఒక వాచ్, నేను 2 వాచెస్ తీసుకున్నాను ఫాస్ట్ ట్రాక్లోనే. ఆల్రెడీ నా దగ్గర 2-3 వాచెస్ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్లో. ఇంక మొత్తం చూస్తున్నాను. ప్రతిసారి ఎక్కువ పెడుతూ ఉన్నారు. ఈసారి లిమిటెడ్గానే పెట్టున్నారు. ఇంకా పైన బిల్లింగ్ చేసుకొని కిందికి డౌన్లో వచ్చేస్తాం కదా. సో అక్కడ వచ్చేసి ఇలా కొన్ని బ్రాండ్స్ వాచెస్ పెట్టున్నారు. అలాగే డైమండ్ కూడా పెట్టున్నారు. డైమండ్స్ చూసాము. డైమండ్లో వచ్చేసి మేకింగ్ మాత్రమే 50% డిస్కౌంట్ అని చెప్పారు. మేకింగే ఒకదానికి 15,000 అలా ఉంది, జస్ట్ 2 గ్రామ్స్కి. ఎందుకులే అని చెప్పేసి తీసుకోకుండా బయటకు వచ్చేసాము. మొత్తం అక్కడ ఫుల్ చెకింగ్ చేస్తారు. బయటకు వస్తే చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక నేను మా ఫ్రెండ్ అక్కడే కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, తను కూడా వస్తానని చెప్పింది, భూవి తన పేరు. సో తను వచ్చేసిన తర్వాత డిమార్ట్లో కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పింది. సో ఇంకా అందరం షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే ఇది ఇంకా ఫ్లవర్ మేకింగ్ నేను చేయడం స్టార్ట్ చేశాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అక్కడ మీరు వెళ్ళేసి నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏం చేశానంటే పొద్దునుంచి ఏం బ్లాగ్ తీయలేదు. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను. గ్యాస్ ఉంటుంది, సో గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను స్క్రబ్ వేసి. తర్వాత వెట్ టవల్తో క్లీన్ చేసుకొని ఒక సైడ్ ఇంకొక డ్రైతో క్లీన్ చేసుకున్నాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ నార్మల్గానే అయిపోతూ ఉంది. సో డైలీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా ప్రతి ఒక్క ఇంట్లో. గ్యాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేది బ్రష్ చేసుకొని తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ని దేవతలాగా చూస్తారు కదా. సో దానికోసమే ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేసుకుంటారు. నేను వంట చేయకముందే క్లీన్ చేసుకుంటాను కదా. సరే మళ్ళీ వంట చేసిన తర్వాత కూడా ఫుల్ మెస్సీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఎట్లాగో ఆఫ్టర్నూన్ వంట చేసేది లేదు, ఈవినింగే ఉంది కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మా గ్యాస్ స్టవ్ వచ్చేసి లైఫ్ లాంగ్. సో ఇది కొనేసి ఆల్రెడీ 5 years అలా అయిపోయింది. దీని కింద స్టాండ్ ఉంటుంది కదా, సో అది పోయింది, అందుకే ఊగుతూ ఉంది గ్యాస్. సో పట్టుకొని తుడుస్తూ ఉన్నాను. మాది వచ్చేసి గ్యాస్ వచ్చేసి గ్లాస్ టాప్. మీరు ఇంట్లో ఏమి యూస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే బెస్ట్ గ్యాస్ ఏముంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఒక 2 burner స్టవ్ నేను ఎక్స్ట్రా తీసుకోవడానికి ట్రై చేస్తాను, నాకు బెస్ట్ అనిపిస్తే. ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసినాక పక్కనే షింక్లో ఉన్న పాత్రలు ఉన్నాయి కదా, అవి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఆ రోజు నైట్కి నేను టొమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాను. 2 మెంబర్స్కే కదా, మళ్ళీ కర్రీ చేస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి టమాటో రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, సో అవి వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేనేం ఎదుగుతున్నాను చూసారా, బాస్మతి రైస్ బియ్యం ఎదుగుతున్నాను. బాస్మతి రైస్ వచ్చేసి నేను 1 glass తీసుకున్నాను. 2 మెంబర్సే కదా అని చిన్న గ్లాస్తో 1 glass తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ముందంతా బాస్మతి రైస్కి 1 అంటే 1.5 వేస్తూ ఉన్నాను వాటర్. సో అలా వేయడం వల్ల కూడా మెత్తగా అయిపోతూ ఉంది. సో ఈరోజు అలా వేయకూడదు అని చెప్పేసి
1 గ్లాసు మళ్ళీ కొంచెమే వేయడం స్టార్ట్ చేశాను ఈ మధ్య నేను. సో అలాగే చేస్తుంటే కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది. 1.5 కన్నా 1 మళ్ళీ కొంచెం వేస్తేనే చాలు. సో ఇంకా ఆనియన్స్ అంతా కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా దాంట్లో కొంచెం వేసి పెట్టుకునేసాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత వచ్చేసి బాగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. వీడియో అయితే నేను మొత్తం తీయలేదు, ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో, కరెంట్ లేదు ఆ రోజు. అందుకని ఇంకా ఏం చేశానంటే కొంచెం మాత్రం వీడియో తీసి పెట్టేశాను. ఇంకా బియ్యం వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాంట్లో టమోటో అలాగే నేను పెరుగు ఉంటుంది కదా, సో పెరుగు కూడా యాడ్ చేస్తాను టమోటా రైస్లో. అప్పుడు గ్రేవీ లాగా బాగా తెలుస్తుంది. రైస్ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది కడేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. అల్లము అలాగే వెల్లుల్లి తెచ్చుకొని బాగా నేనే పేస్ట్ చేసి పెట్టుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఒక 2 వీక్స్ అలా వస్తుంది ఇది బాగా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే చాలా లైఫ్ లాంగ్ వస్తుంది, అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆనియన్స్ అంతా వేగి కొంచెం సాల్ట్ వేసాను నేను. ఇది అందరికీ తెలిసిన ట్రిక్కే, నాకైతే నేనేమో కొత్తగా చెప్పడం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు అలాగే మిరప్పొడి, ధనియాల పొడి, నేనైతే ధనియాల పొడి ఎక్కువ యూజ్ చేయలేదు దీంట్లో. కొంచెం పెరుగు ఉంటుంది, పెరుగు యాడ్ చేస్తాను. ఇంకా అలాగే డీమార్ట్లో కర్రీ పౌడర్ అని ఒకటి దొరుకుతుంది, సో అది కూడా యాడ్ చేస్తాను ప్రతి ఒక్క కర్రీలో. ఇది వేయడం వల్ల బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసేసి మిక్స్ చేసి పెట్టేశాను. ఇంకా రోజు స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ స్నానం చేసేసి దేవుడికి పూజ చేద్దామని స్టార్ట్ చేశాను. మా ఇంట్లో ఉన్న చిన్న కృష్ణయ్య ఇతనే, సో నాకు ఇది అంటే చాలా ఇష్టము. ఇంకా లోపల దేవుడి రూమ్లో కూడా దేవుడి పూజ స్టార్ట్ చేసి పెట్టుకున్నాను. అంతా పూలు పెట్టుకునేసి దీపం పెట్టుకున్నాను. ఆ దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఎంత వైబ్రేట్ ఉంటుందో అంత బాగుంటుంది. నాకు ఈ మధ్య ఎక్కువగా కృష్ణయ్య అంటే చాలా ఇష్టమవుతుంది. ఆ కృష్ణుని తెచ్చుకున్నప్పటి నుంచి చాలా కృష్ణుడు స్టాచ్యూస్ అలాగే బొమ్మలు, ఫోటో ఫ్రేమ్స్ అవి వస్తూనే ఉన్నాయి మా ఇంటికి. ఇంకా కొంచెం జ్యూస్ చేసుకొని తాగేసాను. మా హస్బెండ్ చూసారా పక్కన పడుకొని మొబైల్ చూసుకుంటూ ఉన్నారు. ఇంకొన్ని ఫ్లవర్స్ తెచ్చున్నారు, సో ఆ ఫ్లవర్స్ని కూడా కట్టేసుకొని పడుకునేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.